విశాఖ ఉక్కు పరిశ్రమపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ సంస్థను ప్రైవేటీకరణ చేయడం లేదని, ప్రగతి వైపు ప్రస్థానం సాగిస్తుందని స్పష్టం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 17 నెలల ఉక్కు పరిశ్రమకు 15,000 కోట్ల సాయం చేసిందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించినట్లు తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ సంస్థను ప్రైవేటైజేషన్ చేయటం లేదని, ప్రగతి వైపు ప్రస్థానం సాగిస్తుందని స్పష్టం చేసింది. ఎన్డీఏ ప్రభుత్వ సహకారంతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 17 నెలల్లో ఉక్కు పరిశ్రమకు 15,000 కోట్ల సాయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించినట్లు తెలిపింది. ఇక ఓవరాల్ కెపాసిటీ యూటిలైజేషన్ను 17 నెలల్లో 48 నుంచి 70% పెంచినట్లు సోదాహరణంగా వివరించింది. దేశంలో మరే పబ్లిక్ సెక్టార్ కంపెనీకి ఇవ్వని స్థాయిలో ప్రభుత్వాలు ఈ ఆర్థిక సాయం అందించినట్లు ప్రకటించింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఇటీవల ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఇది కార్మికుల్లో ఆందోళనకు కారణమైనట్లు తెలుస్తోంది. ఉత్పత్తికి అనుగుణంగానే జీతాలు చెల్లిస్తామని ఆ సర్క్యులర్లో యాజమాన్యం పేర్కొన్నట్లు కార్మిక వర్గాలు చెబుతున్నాయి. దీనివల్ల నష్టపోతామని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇలాంటి వేళ ప్రభుత్వం విశాఖ ఉక్కుపై కీలక ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. పరకామణి చోరీ కేసు ఫిర్యాదుదారుడు రైల్వే ఆర్మ్డ్ రిజర్వ్ సీఐ సతీష్ కుమార్ హత్య కేసులో వైసీపీ నాయకులు ఎందుకంత ఉత్సాహం చూపుతున్నారని మంత్రి పార్థసారథి ప్రశ్నించారు. సతీష్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారని పోలీసు దర్యాప్తు కంటే ముందే ఎలా తెలిసిందన్నారు. సతీష్ కుమార్తో ప్రయాణం చేసేలా తమ మనుషులను పంపారా అని ఎద్దేవా చేశారు. పరకామణి చోరీ కేసు ఫిర్యాదుదారుడు గుంతకల్ రైల్వే ఆర్మ్డ్ రిజర్వ్డ్ సీఐ సతీష్ కుమార్ హత్య కేసులో వైసీపీ నాయకులు ఎందుకంత ఉత్సాహం చూపుతున్నారని మంత్రి పార్థసారథి ప్రశ్నించారు. పరకామణి చోరీ కేసులో నిజాలు బయటకు వస్తాయనే భయంతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని వైసీపీ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సతీష్ కుమార్ టీటీడీలో పనిచేస్తున్న సమయంలో చోరీ జరిగిందని, ఇప్పటికే ఆయన వాంగ్మూలం కూడా ఇచ్చారని గుర్తు చేశారు. సతీష్ కుమార్ నిజాలు బయటపెడతారనే భయంతోనే ఆయన చంపేసి ఉంటారని మంత్రి పార్థసారథి అనుమానం వ్యక్తం చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు కూడా గుండెపోటు అంటూ ప్రచారం చేశారని చెప్పారు. సతీష్ కుమార్ అనుమానాస్పదంగా మృతి చెందితే ఇప్పుడు కూడా అదే విధంగా ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. సతీష్ కుమార్ది ఆత్మహత్య అని ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించారు. సతీష్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారని పోలీసు దర్యాప్తు కంటే ముందే ఎలా తెలిసిందని అన్నారు. 100 కోట్ల రూపాయలు, అది ఫారిన్ కరెన్సీ, ఒక వ్యక్తి దోచేశాడనే వార్తే చాలా ఆశ్చర్యకరంగా బాధాకరంగా ఉందని చెప్పేసి మనం చేస్తాను. మన చిన్న చిన్న దొంగతనాలు చేసిన వాళ్ళకి పెద్ద పెద్ద సెక్షన్లు వేసేసి, చిన్న దెబ్బ తగిలిన వాళ్ళకి హత్య కేసులు వేసేసి, రాజకీయ కక్షలతో రేప్ కేసులు 70-80 సంవత్సరాల మీద వయసున్న వారి మీద పెట్టిన ఆనాటి ప్రభుత్వం 100 కోట్లు చోరీ చేసిన కేసులో అప్రోప్రియేట్ సెక్షన్, తగు సెక్షన్ కూడా చెప్పలేదంటే, లేకపోతే దాని కింద కేసు నమోదు చేయాలంటే ఏమనుకోవాలో కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను. పోలీస్ డిపార్ట్మెంట్ కంటే కూడా ముందే వీళ్ళు తెలిసిపోతుంది ఆత్మహత్య అని చెప్పేసి. అంటే ఆయనతో పాటు మీ మనుషులను ఎవరన్నా ప్రయాణం చేసేటట్లు మీరు ఏమన్నా ఏర్పాటు చేశారా? లేకపోతే ఆ ఘటనా స్థలాన్ని మీరు ఏమన్నా వెళ్ళి పరిశీలించి ఆ పరిశీలన ఆధారంగా మీరేమన్నా ఆత్మహత్య అనే నిర్ణయానికి మీరు వచ్చారా? అసలు సతీష్ కుమార్ గారి హత్య కానీ ఆ మరణానికి వైసీపీ నాయకులకి సంబంధం ఏమిటి? మీరు ఎందుకు అంత ఉత్సాహాన్ని చూపించి ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నం చేస్తున్నారో ఈరోజు స్పష్టంగా తెలియజేయాలని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. సతీష్ కుమార్ గారు మరణించారు. అది ఏ విధంగా మరణించారు, అది ఆత్మహత్య, హత్య అని చెప్పేసి నిర్ధారించాల్సింది అక్కడ పరిస్థితుల ఆధారంగా, ఎవిడెన్స్ ఆధారంగా పోలీస్ డిపార్ట్మెంట్ కన్ఫర్మ్ చేయాలి. అంతేగాని పోలీస్ డిపార్ట్మెంట్ కంటే ముందు అసలు ఆయన కుటుంబ సభ్యులకి సమాచారం అందకముందే మరి భూమన కరుణాకర్ రెడ్డి గారు అది ఆత్మహత్య అని చెప్పేసి ప్రకటిస్తున్నారంటే అసలు ఏమిటి? భూమన కరుణాకర్ రెడ్డి గారికి సతీష్ కుమార్ గారి మరణానికి ఎందుకు అంత ఉత్సాహం చూపించాల్సిన అవసరం వస్తుంది? సంక్షేమ హాస్టళ్లలో వరుస సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, హాస్టళ్లలో వార్డెన్లు ఏం చేస్తున్నారు అంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వరుస సంఘటనలు జరుగుతుంటే కఠిన చర్యలు ఎందుకు తీసుకోవటం లేదని ప్రశ్నించారు.
హాస్టళ్ల పనితీరు ఇలాగే ఉంటే ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించబోదని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. సంక్షేమ హాస్టల్స్లో వరుస సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, హాస్టల్లో వార్డెన్లు ఏం చేస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్టీజీఎస్లో పబ్లిక్ పర్సెప్షన్ పైన, వివిధ శాఖల పనితీరుపైన సమీక్ష నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజేంద్రపాలెం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో బాలికలు అస్వస్థతకు గురైన అంశాన్ని ఆయన ఈ సమావేశంలో ప్రస్తావించి అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అసలు సంక్షేమ హాస్టల్లో ఏం జరుగుతోంది అంటూ ఆయన అధికారులను ప్రశ్నించారు. వరుస సంఘటనలు జరుగుతుంటే కఠిన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. హాస్టల్లో వార్డెన్లు ఏం చేస్తున్నారు, హాస్టల్లో పరిశుభ్రత, శుచికరమైన భోజనం, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి పట్టించుకోకుండా వారు ఇంకేం పని చేస్తున్నారని ప్రశ్నించారు. వార్డెన్లు ఏం పట్టించుకోరా, ఇంత బాధ్యతారాహిత్యంగా పనిచేస్తుంటే చర్యలు తీసుకోకుండా మీరేం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. హాస్టల్లో ప్రతిరోజు నీటి పరీక్షలు ఎందుకు చేయించడం లేదన్నారు. నీటి పరీక్షలకు చేయించడానికి ప్రతి చోట సదుపాయాలు ఉన్నాయని, వీటిని ఎందుకు ఉపయోగించుకోవడం లేదని ప్రశ్నించారు. హాస్టళ్ల పనితీరు ఇలాగే ఉంటే ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించబోదని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. హాస్టళ్ల పనితీరు మెరుగుపడాలని, స్వచ్ఛాంధ్ర నిధులతో అన్ని హాస్టల్లో ఎక్కడా కూడా మరుగుదొడ్లు, బాత్రూముల కొరత అనేది లేకుండా చూడాలన్నారు. యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు చేపట్టాలని పేర్కొన్నారు. ఆర్టీజీఎస్లో నిర్ణీత గడువులోపే డేటా లేక్ పనులు పూర్తి చేయడంపై విజయానంద్ సంతృప్తి వ్యక్తం చేశారు. దీనివల్ల బహుళ ప్రయోజనాలు ఉంటాయని, శాఖల పనితీరు మరింత సులభతరం అవుతుందని అన్నారు. సైబర్ నేరాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి సైబర్ సురక్ష పేరుతో జిల్లాలోని మొత్తం 227 బ్యాంకుల్లో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సిపి రాజశేఖర్ బాబు వెల్లడించారు. ప్రతి బ్యాంకు కస్టమర్ను కలిసి వాస్తవానికి డిజిటల్ అరెస్ట్ అనే పద్ధతి ఉంటుందని పోలీసులు వివరించనున్నారు. ఎవరికైనా అనుమానాలు వస్తే వెంటనే 1930 నెంబర్కు కాల్ చేయాలని కమిషనర్ సూచించారు. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో సైబర్ సురక్ష కార్యక్రమంలో భాగంగా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంక్ కస్టమర్లు సైబర్ నేరాల నుండి తమని తాము ఎలా కాపాడుకోవాలో వివరించారు. నేటి నుండి నగర పరిధిలోని ప్రతి బ్యాంకులో అవేర్నెస్ ప్రోగ్రాంను నిర్వహించనున్నట్లు చెప్పారు. బ్యాంకర్లు సహాయ సహకారాలతో సైబర్ మోసగాల నుండి బ్యాంక్ కస్టమర్లను కాపాడవచ్చని అన్నారు. ప్రతి బ్యాంకర్కు ప్రత్యేక ప్రశ్నావళి పత్రాలను అందజేస్తున్నామని, సేవింగ్స్ ఖాతా నుండి కరెంట్ అకౌంట్కు మారే ప్రతి కస్టమర్ను ఈ ప్రశ్నావళి పత్రంలో ఉన్న ప్రశ్నలను అడిగి పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతే కరెంట్ అకౌంట్కు మార్చాలని చెప్పారు. దీని గురించి త్వరలో ఒక యాప్ కూడా నిర్మాణం చేస్తున్నట్టు చెప్పారు. కమిషనరేట్ పరిధిలో సీసీ కెమెరాల ద్వారా సంపూర్ణ పర్యవేక్షణ ఉందన్నారు. నేరం జరిగితే ఏదో ఒక సీసీ కెమెరాలో నమోదయ్యే విధంగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అంతేకాకుండా ప్రతి సీసీ కెమెరా పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 10,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, క్రైమ్ రేటును తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే 30% నేరాలను తగ్గించి 80% రికవరీ సాధించామని చెప్పారు. మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టి సారించామని, అలాగే సీసీ కెమెరాల నిర్వహణ కోసం నెల రోజుల పాటు సీసీ కెమెరా హెల్త్ ప్రోగ్రామును అమలు చేయనున్నట్లు రాజశేఖర్ బాబు ప్రకటించారు. 1 కాదు, 2 కాదు, 4-5 సార్లు బ్యాంకర్స్ని పిలిపించి, అయ్యా బాబు మీరే టార్గెట్ గ్రూప్ మీ దగ్గరికి వస్తుంది, లాస్ట్ మైల్ మనం ఎంత అవేర్నెస్ క్రియేట్ చేసినా కూడా బ్యాంక్లోనే విషయం అంతా ఉంది. ఎందుకంటే మన సైబర్ క్రిమినల్ ఫ్రాడ్స్టర్ ఎవడైతే ఉన్నాడో వీడు కరెంట్ అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నాడు. ఆ కరెంట్ అకౌంట్స్ మన వైపు నుంచి సేవింగ్స్ అకౌంట్, మన దగ్గర ఉండేదంతా సేవింగ్స్ అకౌంట్ కాబట్టి సేవింగ్స్ అకౌంట్ నుంచి కరెంట్ అకౌంట్కి వెళ్ళే ప్రతి ట్రాన్సాక్షన్ని మీరు అనుమానించాల్సిన అవసరం ఉంది. దయచేసి ఎవరైనా మీ దగ్గరికి సేవింగ్స్ అకౌంట్ నుంచి కరెంట్ అకౌంట్కి నగదు బదిలీకి ఎవరైనా మీ బ్యాంకుకు వస్తే దయచేసి ఈ పాంప్లెట్ చదివి వినిపించండి అని చెప్పేసి ఒక మంచి పాంప్లెట్ తయారు చేసి చదివి వినిపించాం. సో అది 1, 2, 3, 4 సార్లు బ్యాంకర్కి చెప్పినా కూడా కొన్ని సందర్భాల్లో బ్యాంకర్స్ తప్పిదం వల్ల, అంటే ఏమయ్యా బాబు ఏంటి నీకు ఎవరైనా ఫోన్ చేశారా, నీకేం ఇబ్బంది ఏం లేదు కదా అని ఊరికే క్యాజువల్గా అలా చెప్పి పంపిస్తే వాళ్ళకి ట్రామాలో ఉన్న ఆ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆ విక్టిమ్కి అర్థం కాదన్న విషయం వీళ్ళకి అర్థం కాకపోవడం శోచనీయం. సో దాన్ని పదే ఒక్కడి నుంచి చివరికి డిజిటల్ అరెస్ట్ అనేది మనం తగ్గించగలిగాము. చాలా వరకు మిగతా పోలీస్ యూనిట్స్తో పోలిస్తే ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో
డిజిటల్ అరెస్ట్ చాలా వరకు నిరోధించగలం. చాలా గర్వంగా మనం అది చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. సేవింగ్స్ అకౌంట్ నుంచి కరెంట్ అకౌంట్ అంటే సేవింగ్స్ అకౌంట్లో విత్డ్రా చేసుకోవడానికి ఒక లిమిట్ ఉంటుంది. అదే కరెంట్ అకౌంట్కి మారితే విత్డ్రా చేయడానికి లిమిట్ ఉండదు, పెద్ద మొత్తంలో విత్డ్రా చేసుకోవచ్చు. కాబట్టి ఇట్లాంటి బెదిరింపు కాల్కి భయపడిపోయి వాళ్ళు బ్యాంక్కి వెళ్ళి మేనేజర్కి అయ్యా మాది సేవింగ్స్ అకౌంట్ నుంచి కరెంట్ అకౌంట్కి మార్చండి, మాకు ఇమీడియట్గా పెద్ద మొత్తంలో అవసరం ఉంది అని చెప్పి అడిగితే ఖచ్చితంగా మేనేజరు ఈ ప్రశ్నావళిని చదివి వినిపించాలి. వీటన్నిటికీ సమాధానాలు తీసుకున్న తర్వాత అట్లనే ఇప్పుడు సిపి సార్ చెప్పారు ఒక యాప్ డిజైన్ చేయబట్టడం జరిగింది. సార్ ఆదేశాల మేరకు ఏసీపీ ఎస్బీ గారు అట్లనే డీసీపీ సైబర్ క్రైమ్స్ గారు వారు ఒక టీం ఫామ్ చేసి వారు ఒక యాప్ డిజైన్ చేశారు. ఆ యాప్లో కూడా ఈ ప్రశ్నావళి అంతా కూడా వాళ్ళందరికీ వినిపించి అవి టిక్ చేయించి అయిపోయిన చదివిన తర్వాత ఒక్కొక్క ప్రశ్న చదివి వాళ్ళు ఓకే అన్నాక రెడ్ కలర్లో ఉన్నదంతా గ్రీన్ కలర్లోకి మారుతుంది. అన్నీ గ్రీన్ కలర్ అయిపోయిన తర్వాతే ఓకే అని వస్తుంది. ఆ ఓకే అన్నాక ఒక చిన్న స్లిప్ జనరేట్ అవుతుంది ఆటోమేటిక్గా. అంటే మీ అకౌంట్ని యూజ్ చేసుకొని మిమ్మల్ని కూడా ఆ సైబర్ ఫ్రాడ్లోకి లాగుతాడు సైబర్ ఫ్రాడ్స్టర్. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అండ్ యూ విల్ ఆల్సో బీ ఇండైరెక్ట్లీ బికమ్ సైబర్ ఫ్రాడ్స్టర్స్. సో ఈ డీమ్యాట్ అకౌంట్ ఒక ఆస్పెక్ట్ అయితే, సెకండ్ ఆస్పెక్ట్ అనేది సెబీ ఉంది మనకి, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. దాంట్లో వాట్ ఆర్ ద జెన్యూన్ ఇన్వెస్ట్మెంట్ అప్లికేషన్స్ ఇన్ విచ్ వీ కెన్ ఇన్వెస్ట్, ఎందులో ఇన్వెస్ట్ చేయాలనేది ఒక లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్లో ఉన్నవి మాత్రమే జెన్యూన్ అప్లికేషన్స్. సో అందులో మాత్రమే వీ కెన్ ఇన్వెస్ట్. అది కూడా బిఫోర్ గోయింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అది కూడా మీరు చూడాల్సి వస్తుంది. గత వైసీపీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలను పూర్తిగా విస్మరించిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎస్సీ ఎస్టీలకు పెద్దపీట వేసిందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ను వికసిత్ భారత్గా ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలను పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. విజయవాడలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ హయాంలో హత్యలు చేసి డోర్ డెలివరీ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎస్సీ ఎస్టీలకు పెద్దపీట వేసిందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో స్వర్ణాంధ్రప్రదేశ్ను వికసిత్ భారత్గా ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. ఈ నేపథ్యంలోనే 87 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. 740 ఏకలవ్య మోడల్ స్కూల్స్ తీసుకువచ్చి గిరిజన విద్యార్థుల విద్యను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. సోళ్ల బుజ్జిరెడ్డికి ఎస్టీ కమిషన్ చైర్మన్గా పదవి ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అవగాహన కలిగిన అనుభవం ఉన్న వాళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంపిక చేశారని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఎంపిక చేయడం జరిగింది. ఖచ్చితంగా సమాజానికి ఉపయోగపడేలాగా తరతరాలుగా జరుగుతున్న దోపిడీకి సమాజంలో ఉంటున్న సోదరులు బలి కాకుండా కాపాడుకునే ప్రయత్నం చైర్మన్ గారి దగ్గర నుంచి సభ్యులందరూ చేస్తారని, కానీ గతంలో జరిగిన దుశ్చర్యలను నెమరేసుకోవాలి, ఆ దుష్ట సంస్కృతిని గుర్తు చేసుకోవాలి. అప్పుడే భవిష్యత్తులో ఇటువంటి ఆ దుశ్చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా మనం కాపాడుకోవాల్సిన అవకాశం కలుగుతుంది. సోదరి లక్ష్మి గారు చెప్పారు, తన అనుభవాన్ని ఏ రకంగా ఎంత ఉద్వేగభరితంగా చెప్పారో మనం చూసాం. అదేవిధంగా వెంకటప్ప గారు కూడా మిత్రుడు, చూడటానికి పొట్టివాడు కానీ పనిలో చాలా గట్టివాడు. బాబు నేను ఒక్కడే అనంతా నేను కూడా అంతే. సుదీర్ఘకాలం పాటు ఎటువంటి పోరాటాలు చేశారో, అన్యాయాన్ని ఏ రకంగా ఎదిరించారో, కేవలం వారి తప్పుల్ని ఎండగట్టారని, అది ప్రజాస్వామిక పాలనని ఎదిరించారని కొన్ని నెలల పాటు జైలు పాలు చేశారు, శాస్త్రికాలకు పాల్పడ్డారు. ఇవాళ జవహర్ గారు గతంలో చూసాం మనం ఏ రకంగా హత్య చేసి, అమానవీయంగా హత్య చేసి, అమానుషంగా హత్య చేసి అదే ఇంటికి డోర్ డెలివరీ చేసిన సంఘటనలు కూడా మనం చూసాం ఎస్సీ సమాజానికి సంబంధించిన. మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో 10,45,00,000 మంది ఎస్టీలు ఉంటే, సుదీర్ఘకాలం పాటు ఈ దేశాన్ని పాలించిన పార్టీ పేరు తీసుకోదలుచుకోలేదు, కానీ పూర్తిగా ఎస్టీలను విస్మరించింది. వారి అభివృద్ధి గురించి కానీ వారి సంక్షేమం గురించి కానీ ఆలోచించకుండా వదిలేసింది.
ఆదివాసీల సమస్యల పరిష్కారానికి తన వంతుగా అన్ని విధాలా కృషి చేస్తానని ఎస్టీ కమిషన్ చైర్మన్ సొల్ల బొజ్జిరెడ్డి తెలిపారు. తనపై నమ్మకంతో సీఎం చంద్రబాబు అప్పజెప్పిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని చెప్పారు. ఆదివాసీలకు రేషన్ కార్డులు అందే విధంగా కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర ఎస్టీ కమిషన్ నూతన చైర్మన్గా సోళ్ల బొజ్జిరెడ్డి సభ్యులు ఆర్ఎన్బి బిల్డింగ్స్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఈ ఉన్నతమైన అవకాశం కల్పించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గిరిజన ప్రజలకు సేవ చేయాలనే తన చిరకాల సంకల్పం నేటితో నెరవేరినట్లు భావిస్తున్నానని అన్నారు. తన వంతుగా గిరిజన ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తానని సోలం బొజ్జిరెడ్డి అన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలన్నింటినీ పరిష్కరించగలను అనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా మారుమూల ఆదివాసీ ప్రాంతాల్లో రోడ్లు, తాగునీటి సౌకర్యాలు లేకపోవడం, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు లేని గిరిజనులు అధికంగా ఉండటం, నిరుద్యోగం వంటి సమస్యలు తన దృష్టికి వచ్చాయని ఆయన తెలిపారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించి అర్హులకు ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తారని ఆయన హామీ ఇచ్చారు. గిరిజనులకు ఎదురయ్యే న్యాయపరమైన సమస్యల పరిష్కారం కోసం గిరిజన ట్రైబల్ పక్షాన బలంగా పోరాడతానని సోలం బొజ్జిరెడ్డి స్పష్టం చేశారు. ఆదివాసీ ప్రాంతాల్లో ఉండే సమస్యలన్నీ పరిష్కరించే నేను చేయగలనని ఆశిస్తున్నాను. ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. రోడ్లు కానీ, రహదారులు, మంచినీరు, అలాగే రేషన్ కార్డులు చాలామందికి రేషన్ కార్డు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇల్లు లేని పెద్దలు చాలామంది ఉన్నారు. ఇటువంటి సమస్యలను పరిష్కరించి నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను నేను పరిష్కరించగలను. అలాగే న్యాయపరమైన సమస్యలు, ఎటువంటి సమస్యలు వచ్చినా ఆదివాసీ ట్రైబల్ పక్షాన నేను పోరాడి సమస్యలు పరిష్కరించే దిశగా ముందుంటాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్లు అమలు చేయాలని గిరిజన ప్రజా సమాఖ్య జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్య శంకర్ నాయక్ డిమాండ్ చేశారు. స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లు గడుస్తున్నా మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయంగా పూర్తి స్థాయిలో న్యాయం జరగడం లేదని శంకర్ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీలకు ఒకే రకమైన ప్రత్యేకతలు ఉన్నప్పటికీ ఎస్టీల విషయంలో రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకుని రిజర్వేషన్లు కల్పించడం వల్ల చట్టసభల్లో తమ సమస్యలు వినిపించే ప్రతినిధి లేకుండా పోయారని తెలిపారు. 2026లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నియోజకవర్గాల సంఖ్యను 175 నుంచి 225కు పెంచుతున్న తరుణంలో మైదాన ప్రాంత గిరిజనులకు ఎస్సీ సోదరుల మాదిరిగా జిల్లాలను యూనిట్గా తీసుకుని జనాభా నిష్పత్తి ప్రకారం ఎమ్మెల్యే, ఎంపీ రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఇవాళ విభజన బిల్లులో భాగంగా 2026లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు నియోజకవర్గాలను పునర్విభజన చేయాలని ఏదైతే ప్రతిపాదన చేస్తూ ఉందో ఆ ప్రతిపాదనలో భాగంగా రేపు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల నుంచి 225 నియోజకవర్గాలకి ఇవాళ పెంపొందిస్తామని ఇవాళ పాలకులు, ప్రభుత్వాలు చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ పెంచేటువంటి నియోజకవర్గాలలో మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులను కూడా రాజకీయంగా జిల్లాలని యూనిట్గా తీసుకొని మా ఎస్సీ సోదరులలాగా ఏ రకంగా అయితే జిల్లాల వారికి వాళ్ళకి రిజర్వేషన్లు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా కల్పించారో ఆ దిశలోనే మాకు కూడా ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాతో మొదలుకొని, అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాతో మొదలుకొని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమలో ఉన్నటువంటి అనంతపూర్, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో ప్రతి జిల్లాని కూడా ఒక జిల్లాని ఒక యూనిట్గా తీసుకొని మా జనాభా నిష్పత్తి ప్రకారంగా మాకు కూడా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా వచ్చేటువంటి 2029 ఎన్నికలలోపు రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఐఎఫ్టీయూ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కార్మిక వర్గం పోరాటాల ద్వారా సాధించుకున్న చట్టాలు, హక్కులను పాలకులు కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లతో పాటు ఇటీవల రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆమోదించిన 8 గంటల పని చట్ట సవరణను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఐఎఫ్టీయూ నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీయూ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పాలకులు వ్యవహరిస్తున్న వైఖరికి వ్యతిరేకంగా విజయవాడలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఐఎఫ్టీయూ శ్రేణులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా సమాఖ్య నేతలు మాట్లాడుతూ ఓవైపు యాజమాన్యాలకు కట్టు బానిసలుగా మార్చేందుకు కేంద్రం తెచ్చిన 4 లేబర్ కోడ్లను కార్మిక వర్గం వ్యతిరేకిస్తుంటే, మరోవైపు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మేడే ద్వారా సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని
12 గంటలకు పెంచుతూ చట్ట సవరణ చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో గత 12 ఏళ్లుగా 67 షెడ్యూల్ రంగాల కార్మికులకు ప్రభుత్వం కనీస వేతనాలు పెంచలేదని, అలాగే కరువు భత్యాన్ని ఈసారి అందకుండా చేసిందని నేతలు దుయ్యబట్టారు. అదే సమయంలో ఎన్నికల వేళ ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కార్మికులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. పని గంటలు పెంచుతూ ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 23ను రద్దు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో పాటు ఆప్కాస్ట్లో ఉన్న కార్మికులు, ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించాలని ఐఎఫ్టీయూ నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా జేసీ లెక్కియాకు ఐఎఫ్టీయూ నేతలు వినతిపత్రాన్ని సమర్పించారు. ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించమని విజయవాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ అన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందుకున్న ఫిర్యాదులకు అధికారులు ఫిర్యాదు చేస్తున్న వారి దగ్గరకు వెళ్లి సమస్య ఏమిటో క్షేత్రస్థాయిలో తెలుసుకుని వాటిని త్వరగా పరిష్కరించి ఆ నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఇన్ఛార్జ్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో అధికారులందరూ పరిశీలించాలని అన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందుకున్న ఫిర్యాదులకు అధికారులు ఫిర్యాదు చేసిన వారి దగ్గరికి వెళ్లి సమస్య ఏంటో క్షేత్రస్థాయిలో తెలుసుకుని వాటిని త్వరగా పరిష్కరించి ఆ నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని పేర్కొన్నారు. ఈ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 14 ఫిర్యాదులు అందగా అందులో పట్టణ ప్రణాళికకు సంబంధించినవి 8, ఇంజనీరింగ్ 2, రెవెన్యూ 2, పబ్లిక్ హెల్త్ 1, హార్టికల్చర్ 1 మొత్తం కలిపి 14 ఫిర్యాదులు అందుకున్నట్లు చెప్పారు. ప్రజా దర్బార్ కార్యక్రమంతో ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించడానికి శ్రీకారం చుట్టినట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. కూటమి ప్రజాస్వామ్య పాలనకు ప్రజా దర్బారే నిదర్శనమన్నారు. రెడ్డిగూడెం మండల పరిషత్తు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఈ దర్బారుకు అనూహ్య స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో వచ్చిన అర్జీదారులు ఆయనకు తమ సమస్యలను విన్నవించుకున్నారు. పలు సమస్యలపై ఆయన అప్పటికప్పుడే అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించిన అనంతరం సంబంధిత శాఖలకు పంపడం జరుగుతుందన్నారు. ప్రతి అర్జీని ఆన్లైన్లో నమోదు చేయనున్నట్లు తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి సమస్యలను పరిష్కరిస్తారని తెలియజేశారు. దీనివల్ల జవాబుదారీతనం ఉంటుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కట్టుకున్న ఇళ్లకు బిల్లులు చెల్లించాలని అధికారులను కోరారు. ఇళ్ల స్థలాలను మంజూరు కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వివిధ సంక్షేమ పథకాల కోసం రెవెన్యూ, పంచాయతీరాజ్ వివిధ శాఖల పరిధిలో సమస్యల పరిష్కారం కోసం అర్జీలు సమర్పించారు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనది వచ్చింది కదా, ఇల్లు మొదలెడదామని చెప్పి వాళ్ళ పాత ఇళ్ళు లేదా పాకలు తీసేసి మొదలెట్టారు సార్. మన వాళ్ళేమో ఎవరో బిల్లు చేయలేదు, సరినిదానంగా అప్పో చేసి లింకల దాకా కొంతమంది స్లాబ్ వేసుకుని అంతవరకు ఉన్నోడు కొంతమంది చాలా రకాలు ఉన్నారనుకుంటా. అవన్నీ కూడా మనం లాగేసేయాల్సి ఇప్పుడు మొదలెట్టి అన్ని 5-6 నెలల్లో మొదలెట్టి స్లాబ్ అంటే 10 ఇళ్ళు పూర్తి చేసిన వాళ్ళు 2-3 స్లాబ్లు వేశారు. ఒక 7 ఏమో లింటల్ దాకా వచ్చాడు. ఇప్పుడు ఈ వారం 10 రోజులు వేసిన స్లాబ్ ఇస్తారు. అది కూడా ఎక్కడ అవుతుంది. ఇప్పుడు మనం గ్రామీణ కింద హౌసింగ్ కూడా ఇప్పుడు అప్లై చేయాలి కదా సార్, కంపల్సరీ ఇప్పుడే కదా. ఈ 30 తారీఖు డేట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.